నా గోత్రం నాకే తెలీదు, నీకెలా తెలుసు? అది అది నువ్వు మాతోనే కదా ఉన్నావు, మా ఇంటి అమ్మాయివనేగా అర్థం, అందుకే అలా చెప్పాను. ఇంద్రమ్మ, ఏంటో నీ పిచ్చి అభిమానం. అవును, నేనంటే నీకెందుకంత ఇష్టం? గుళ్ళో దేవుడున్నాడు, కళ్ళెదుట ఈ దేవతుంది. నిజంగా నువ్వు మా దేవతవేనమ్మా. నువ్వు వచ్చాకే నాకు ఆ ఇంట్లో అంత ప్రశాంతత వచ్చింది. నువ్వు చల్లగా ఉండాలమ్మా. నీ మీద ఎలాంటి చెడు దృష్టి పడకూడదు. అందుకే ఈ అర్చన. ఓం వెంకటేశాయ నమః, ఓం శేషాద్రినిలయాయ నమః, ఓం బలభద్రాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం మహతే నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం ముకుందాయ నమః, ఓం నిత్యాయ నమః, ఓం అనంతాయ నమః, అనంత శిరసే నమః, ఓం అనంతాక్షాయ నమః. పూజ బాగానే చేస్తున్నారు. ఓం శ్రీశైల నిలయాయ నమః. మా నర్మద బంగారం. నా కోసమే పూజలు అర్చనలు అన్నీ చేస్తున్నావు. సోగ్గాడేడి? ఏంటబ్బాయ్, ఆ అమ్మాయి ఇంకా కనిపించలేదా? ఈసారి గట్టిగా మొక్కుకో, అప్పుడైనా కనిపిస్తుందేమో. మొక్కుకో మొక్కుకో మొక్కుకోవయ్యా. నా హనీ నాకు దొరికేలా చూడు స్వామి. ఓం శ్రీ వెంకటేశాయ నమః, శ్రీనివాసాయ నమః, గోవింద గోవింద. అమ్మా హారతి తీసుకోండమ్మా. పూజారి గారు, మా సోగ్గాడికి హారతి ఇవ్వండి. పిల్ల కనిపించేలా గట్టిగా దీవించండి. అలాగేనమ్మా, హారతి తీసుకో బాబు.